పట్టుకోరా కళ్యాణ్ గడ్డి. అక్క తమ్ముళ్ళు ఆడుకున్నారు ఎండలా. ఈ 3 చెట్లు ఫస్ట్ టైం మనకి ఫామ్లో కాస్తున్నాయి. ఇవన్నీ చియాంగ్మై 60 మల్బెరీస్ అనమాట. మసాలా వేయొద్దురా, ఆర్గానిక్ రా. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు 4th ఏప్రిల్. ఫామ్కి వచ్చాము. మ్యాంగో ప్లాంట్స్ అన్ని ప్రూనింగ్ చేయాలి. మధ్యాహ్నం 11:30 అవుతుంది. లేట్గా వచ్చాము ఫామ్కి. కొన్ని పనులు ఉన్నాయి చూసుకొని. ఈవినింగ్ ఫంక్షన్ కూడా ఉంది, ఫంక్షన్ అటెండ్ అవ్వాలి. ఇంకా 4 ప్లాంట్స్ టెర్రా ఆర్గానిక్స్లో నిన్న కొనుక్కొచ్చాము. ఫస్ట్ వచ్చేసి ఆమ్రా, ఇదే కొండ మామిడి అంటారు. ఇది హిమాయత్. ఇది వచ్చేసి థాయ్ మ్యాంగో, 2 times కాపు ఇస్తుంది. ఇది వచ్చేసి ట్రాపికల్ ఆప్రికాట్, అదే కుర్బానికా మీటా కోసము చేసుకుంటాం కదా, దానికోసం తీసుకున్నాం. ఈ 4 మ్యాంగో ప్లాంట్స్ మేము టెర్రా ఆర్గానిక్స్లో తీసుకున్నాము. ఈరోజు మా ఫామ్కి సుశాంత్ వచ్చాడు, తమ్ముడు అవుతాడు, వాడు బర్త్డే. హ్యాపీ బర్త్డే సుశాంత్. శ్రావణ్, కవిత నాంపల్లి. ఫామ్ ఈ విధంగా ఉంది. తిరుపతి ప్రసాదము ఒక లడ్డు ఈ పొలంలో చల్లుతున్నాం అంతా. ఎండలు ఎక్కువ కొడుతున్నాయని కవిత సెటప్ చూడవచ్చు. మీకు కొడుతులేదారా ఎండ? మళ్ళీ మీ అక్క ఎందుకు అట్లా ఉంది? ఈ వర్షం అంతా ఈ విధంగా ఉంది. అటు మినుములు పెసర్లు ఎండబెట్టాము. ఇవి అన్నీ మినుములు. డ్రై అయిందా చూడు, తెంపి చెప్పి అన్ని ఇట్లా డ్రై అయిపోయినాయి చూడొచ్చు. ఇట్లా అనగానే వచ్చేస్తున్నాయి. ఒకటి తెంపి చెప్పి, ఇవే పెద్ద తీసుకోవాలి, ఏదైనా చిన్న తీసుకో. ఇవి మినుములు చేతి మీద తీసుకో. ఇవి సైజ్ చూడొచ్చు. ఇవి ఉట్టి వాటర్ వేసే పెంచాము, ఏమి ఫెర్టిలైజర్స్ చేయలేదు వీటికి. ఇటు మినుములు ఉండే, అటు పెసర్లు ఇంకా తెంపాలి. అటు పీనట్ బటర్ వేసాము ఇంతకుముందు ఈ అవకాడో రోల్లో. పీనట్ బటర్ తీసేసి అక్కడ హిమాయత్ ప్లాంటేషన్ చేద్దామని తెచ్చాము. ఇంకా ఇవి నామ్డాక్ మైరో, ఇక్కడ నామ్డాక్ మై చూడొచ్చు. నెక్స్ట్ ఇయర్ నుంచి ఇది కవరింగ్ చేయాలి, అప్పుడు ఫ్రూట్ ఫ్లైస్ తోటి ఏం డ్యామేజ్ ఉండదు. ఇక్కడ ఫ్రూట్ ఫ్లై ట్రాప్ కూడా పెట్టాము, చూడు ఒకసారి. దానిలో మేము పడ్డాయా చూపి, ఇట్లా చూపి. పడ్డాయి కదా, అబ్బా ఫ్రూట్ ఫ్లైస్ పడ్డాయి కొన్ని. ఇవి సపోటా, ఇంకా నామ్డాక్ మై ఆల్టర్నేటివ్ ఉంటాయి. ఇంకా ఇక్కడ మల్బెరీస్ కూడా అయినాయి. ఇవన్నీ 3 మల్బెరీ ప్లాంట్స్ ఉంటాయి అన్నమాట. అయినాయా మల్బెరీస్? ఇంటికి తెంపినట్టున్నారు కదా, తెంపినారు. కింద పడ్డాయి. రేపు చూసాను అది మట్టినట్టున్నాయి. చూడు టేస్ట్ చూడు, తేవునా ఎట్లున్నా చూడు. తినరా అట్నే? తేవునా? అరే గ్రీన్ మల్బెరీస్ ఇవి, ఫుల్ టేస్ట్ ఉన్నాయి. ఇక్కడ కూడా మల్బెరీ ప్లాంట్ అనమాట. ఇవన్నీ గ్రీన్ మల్బెరీస్. మేము బ్రౌనీ అనుకున్నాము, అదే తెంపది అయింది. సూపర్ ఉన్నాయా ఇవి గ్రీన్ మల్బెరీస్? బాగున్నాయా కవిత? ఎట్లున్నాయిరా? ఫుల్ టేస్ట్ ఉన్నాయా? ఇవి గ్రీన్ మల్బెరీస్ చూడొచ్చు ఒకసారి, ఈ విధంగా ఉన్నాయి. తినో ఒకటి, చాలా బాగుంది. మేము ఇన్ని రోజులు ఇవి రెడ్ కలర్ అయితే అనుకున్నాం, కానీ ఇవి గ్రీన్ కలర్ మల్బెరీస్, లాంగ్ బెర్బెరీస్. అది తెంపరా, పండింది తెంపు. ఈ విధంగానే అవుతాయి ఇవి, ఈ విధంగా అవుతాయి గ్రీన్ మల్బెరీస్. ఈ సీజను. ఇక్కడ కూడా ఇంకో చెట్టు ఉంది, చూసి తెంపండి. అట్లనే కింద పడ్డాయా మాకి? మీకు బావకి మల్బెరీస్ ఈ విధంగా అవుతున్నాయి. ఇవన్నీ 3 గ్రీనే, చాలా ఉన్నాయి. ఇక్కడ అన్నీ కదా సుశాంతకు లైట్గా గ్రీన్ అయినాయంటే అయినట్టే. అయిందా అది? తెంపు, ఏం కాదు. ఇది గ్రీన్ లాంగ్ మల్బెరీస్, తెంపరా. ఇవన్నీ ఇట్లా ఈ 3 చెట్లు ఫస్ట్ టైం మనకి ఫామ్లో కాస్తున్నాయి. ఇంకా తాయి జామ కూడా ప్రూనింగ్ చేస్తున్నాము, పెద్దగా అవుతున్నాయి అవి.
అటు కూడా కట్టాడు, అటు కూడా ఉన్నాయి కూడా, అది కూడా. చూడొచ్చు జామ చెట్టు పెద్దగా ఉండేది, ఈ విధంగా ప్రూనింగ్ చేసాము. అది కూడా కట్ చేయి కవిత. ఫామ్లో అన్ని చెట్లు దగ్గర దగ్గర పెట్టాము కాబట్టి ఇట్లా ప్రూనింగ్ చేసుకుంటే బెటర్. బాలు దగ్గర చేయి. అన్నీ చేసే కొమ్మలు. ఎప్పుడు వచ్చినారు బాలు? 2 days. మా నిఖిల్ గాడు జాబ్కి వెళ్తున్నాడు, మొత్తం పని అంతా బాల్కే అవుతుంది. నిఖిల్ రాక్స్ ఉంటే నిఖిల్ రాక్స్కి అయ్యేది పొలం పని. కింద కింద ఓకే. ఈ పంపర్ పనస పొమ్మేలా ఫ్రూట్ కూడా ఫ్రూటింగ్ అవుతుంది, అందులో ప్రూనింగ్ చేస్తున్నాము. తెచ్చినప్పుడు ఒకసారి ఫ్రూటింగ్ అయింది, మళ్ళీ అవ్వట్లేదు, అందులో ఇట్లా దీన్ని ప్రూన్ చేస్తున్నాము. కింద కానీ కింద కానీ కింద కానీ కింద 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 కిందకి అక్కడ ప్లాంట్ని ఇది మళ్ళీ ఫ్రూటింగ్ వస్తుందని ఇట్లా మొత్తం ఇట్లా కట్ చేసాము. ఇదంతా పొమ్మేలా కట్ చేసి ఆకులు అక్కడే చేసాము. ఇది చిన్న ఉసిరి అనమాట. దీనికి అంతా ఇట్లా ఆకు అంతా పురుగు వస్తుంది. ఇట్లా మేము పెట్టినప్పుడు చాలా చిన్న చెట్టు ఉండే, అయితే ఈ ఆకులను తెంపేస్తున్నాము కొత్తగా వస్తాయని. పైన 4-5 ఉంచండి రా. అరే పట్టుకొని కింద చెట్టు పట్టుకొని చేయండి రా, అట్లా అట్లా పట్టుకొని చేయండి, చెట్టు ఇరగకుండా. చాలు 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 తీరా, చాలు చాలు ఇక వదిలేండి. ఈ విధంగా ఆకులన్నీ ఇట్లా మల్చింగ్ వేసి ఇట్లా అంతే. ఇది కూడా తెంపి, ఇది కూడా తెంపి. ఉన్నారా? చాలు వచ్చిందా? తిరిగి జాగ్రత్త. రైట్. ఇట్లా పురుగు పట్టిన ఆకు అంతా తెంపేశాము. ఈ చిన్న ఉసిరి వద్దు, ఇది వద్దు, ఇట్లా పోనీ. ఇది ఇంకా ఇది చిన్న ఉసిరి పెట్టినప్పుడు ఇంత చిన్న ప్లాంట్ పెట్టాము, బాగా పెరిగింది. ఇది పసుపు, నాటు టమాటా. పసుపు ఇప్పుడిప్పుడే వస్తుంది, నాటు టమాటా చాలా కటింగ్స్ అయినాయి. ఈ బయోఫెర్టిలైజర్ చూద్దాం ఒకసారి ఎట్లా ఉన్నాయో. లాస్ట్ టైం వచ్చినప్పుడు బయోఫెర్టిలైజర్ చూడలేదు. ఇదంతా బాలాజీ నిమ్మ. ఇవి బయోఫెర్టిలైజర్స్. ఇది OWDC. కవితది స్మెల్ మాత్రం చాలా స్ట్రాంగ్ ఉంది. ఇది మాకు డ్రిప్ లెంత్ సరిపోతలేదు. ఇది OWDC చూడొచ్చు. OWDC కలర్ అంతా మారిపోయింది. అది NPK అనమాట. ఇవాళ కుదిరితే ఏమంటారు వెంచర్ ద్వారా ఎక్కేయాలి. ఇది NPK. కలర్ డిఫరెన్స్ చూడొచ్చు. ఇది వైట్గా ఉంది, అది NPK. ఇది కొంచెం బ్రౌనిష్గా ఉంది, ఇది OWDC. OWDC స్మెల్ మాత్రం చాలా ఘోరంగా ఉంది. ఇక్కడ మనకు పురుగులకి ఇట్లా ఏమైనా పడితే ఇట్లా తీసేయాలి. చిన్న దాంతో ఇవన్నీ ఇట్లా మిక్స్ చేస్తున్నాము కల్చర్స్. మన ల్యాండ్ ఫర్టైల్ అవ్వాలంటే ఇట్లాంటి బయోఫెర్టిలైజర్స్ మన ల్యాండ్లోకి పంపించాలి డ్రిప్ ద్వారా, లేదా డ్రెంచింగ్ కూడా చేయొచ్చు డ్రిప్ లేకపోతే. ఇక్కడ కలర్ డిఫరెన్స్ చూడొచ్చు. OWDC, NPK. ఈ వెంచర్ సెటప్ అన్నది కిందికి అయిపోయింది, డ్రమ్లు హైట్ అయిపోయినాయి. ఇది మొత్తం సరిపోవట్లేదు హైటు. ఇది తీసుకోవాలి, కొంచెం లెంత్ ఎక్స్టెండ్ అయినా చేయాలి, లేకపోతే కొత్త పైప్ అని తీసుకోవాలి. అటు ఇది స్టార్ ఫ్రూట్, ఇది వాటర్ యాపిల్. ఇక్కడ ఒక నామ్డాక్మాయి ఉంది, చూపి కవిత. ఇది అన్నీ తీసేసాను, మామిడి పిందెలు. ఇది ఒకటి ఉంచాను అనుకుంటా, మర్చిపోయాను. లేకపోతే ఇది చూడండి, వీళ్ళు మా పెద్ద బాబాయ్ పిల్లలు అనమాట.
వీళ్ళు ఇక్కడ ఉండరు. మేము వద్దన్నా కూడా ఇట్లా చెదలు ఏమంటారు చీదు పెరిగిందని తెంపుతా ఉన్నారు, కట్ చేస్తున్నారు చెట్లు, పిచ్చి చెట్లు అన్నీ. ఇది రామఫలం పోయింది. ఆడ శ్రావణ్, ఇటు సుశాంత్. వద్దన్నా చేస్తారు వీళ్ళు. పెసలు చూడచ్చు కంప్లీట్గా ఎండిపోయినాయి, ఇక తెంపడమే. ఇక్కడ కూడా ఒక చెట్టు మర్చిపోయాము. ఇది ఏం చెట్టు, ఇది కూడా ఒక మర్చిపోయాను, కట్ చేయలేదు. ఇది సువర్ణరేఖ, పవిత్ర పెట్టింది. ఇది కూడా ప్రూనింగ్, అదే ఫ్రూట్స్ తీయలేదు. ఇది ప్రతిసారి మర్చిపోతున్నాము, ఇది తీద్దామని. ఇది అభియో తీద్దురాగా, ఇదేం ముట్టుకోకుండా నేను కాదు. ఈ ఆకులు ఈ విధంగా అవుతున్నాయి. ఇవి మన క్లైమేట్కి పెరగవు. ఇవి కేరళ నుంచి తెప్పించాము. ఇది అబియో. ఇంకా ఇక్కడ జబోటికాబా ఉంటుంది. ఉందా ఇక్కడ ప్లాంట్ అయిపోయిందా? ఇది రూబీ లొంగాన్. ఇవన్నీ కేరళ వెరైటీస్, 3 ఉంటాయి అన్నమాట ఇక్కడ. ఇక్కడ చెట్టు కనబడతలేదు. ఇది జబోటికాబా. ఇది జబోటికాబా. డిసెంబర్లో నాటాము, నవంబర్ డిసెంబర్లో నాటాము. గ్రోత్ ఏం లేదు. ఇది టామీ అట్కిన్స్ మ్యాంగో, ఇక్కడ చూడొచ్చు సైజు. ఇది టామీ అట్కిన్స్. ఒకటి రాలిపోయింది, మేడం అప్పుడే తింటుంది. ఇక్కడ మల్బెరీస్ చూడొచ్చు. ఇవి చియాంగ్మాయ్ 60. కవిత ఇవి అయినాయి. కవిత తింటావా? ఇంకా కావాలి. అవి కావాలి, నల్ల కావాలి. ఇవన్నీ చియాంగ్మాయ్ 60 మల్బెరీస్ అనమాట. హార్వెస్ట్ చేసాము. ఇంకా ఇవి బ్రౌనిష్ రావాలి, కాకపోతే ఇది ఫస్ట్ చిన్న చెట్టు కదా, మేము జనవరిలో నాటాము. ఇవి అయినా అప్పుడే ఇది ఫిబ్రవరిలో నాటాము. అప్పుడే ఎన్నికైనా ఫ్రూటింగ్ వచ్చింది. చూడు కవిత, తీసుకోరా, చూడరా, టేస్ట్ చూడండి రా. నాకు కూడా ఉంచండి. బా పుల్లగా గ్రీన్ మల్బెరీస్ బాగున్నాయి. అరే అట్లనే పెట్టారా పైపు, మొత్తం మట్టి అంతా పోతుంది. బంజారా కళ్యాణ్ అది పాంపాండి, ఎండకి ఎండిపోయింది మొత్తం. రే అక్క తమ్ముళ్ళు ఆడుకున్నారు ఎండలా. బంద్ చేశారా వాళ్ళది? ఇది వైట్ నేరేడు. ఇవి ఫ్లవరింగ్ వచ్చింది, ఫ్లవరింగ్ డ్రాప్ కూడా అయింది. టైం 12 అవుతుంది, కానీ ఎండ విపరీతంగా ఉంది. ఇక ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. చాలా ఏం చేయలేము, ఒక 3-4కి అట్లా వచ్చేస్తాము. వచ్చి చూడాలి, ఏదైనా చేయాలి. మ్యాంగోస్ ప్రూనింగ్ చేయాలి ఫస్ట్ అయితే. ఇవి నాటు మొక్కజొన్న. ఇది హైట్ మేమేం మీరం కాబట్టి హైట్ పెరగట్లేదు. ఇక్కడ చూడొచ్చు, ఇంతే చిన్నగా ఉన్నాయి. మసాలా వేయొద్దురా, ఆర్గానిక్ రా. ఫామ్ ఫ్రంట్ సైడ్ ఈ విధంగా ఉంది. మునగ చూద్దాం. మునగ ఏమన్నా అవి ప్రూనింగ్ చేసాం కదా, వచ్చాయో. ఇది కొత్తగా గమనిస్తే బర్డ్స్ వస్తున్నాయి ఇక్కడి నుంచి అన్నిటికీ.
పెద్దవాటికి చూద్దాం ఫస్ట్. వీటికి డైలీ వాటరింగ్ ఇవ్వట్లేము. ఇవి ఈ రో అంతా పెద్దవి అనమాట. చూడొచ్చు స్టార్ట్ అవుతున్నాయి కొత్తగా బ్రాంచెస్. ఇది పెద్దది ఇంకొంచెం వస్తున్నాయి చూడండి. ఇక్కడ ఈరోజు ప్రూనింగ్ చేశాక మేము ఈరోజు వాటర్ పెడుతున్నాము. ఈ కొత్త కొత్త ఆకులు వస్తున్నాయి చూడవచ్చు. మేము వాటర్ పెట్టేది ఉండే కానీ పెట్టలేదు, ఈరోజు ఇస్తున్నాం వాటర్. కొబ్బరి చెట్లు బార్డర్లో ఈ విధంగా ఉన్నాయి. ముందు సైడ్ ఈ విధంగా ఉంది. ఇక్కడ జామ చెట్లు పెరుగుతున్నాయి, కింద లోపల రూట్స్ ఉంటాయి, వాటి నుంచి వచ్చేస్తున్నాయి. లాస్ట్ పైది కొట్టేసాము, దాని లోపల పాత చెట్టు ఉంటుంది ఇక్కడ, పాత ఓనర్స్ది. అవి రూట్స్లో నుంచి చెట్టు అనేది బయటకు వస్తున్నాయి. ఇక్కడ ఒకటి ఇక్కడ. ఇది నాటు జామ, ఏం పెట్టలేదు, ఇది అదే వస్తుంది. ఇంకా ఈ కొబ్బరి ఈ విధంగా ఉన్నాయి. వరి ఆల్మోస్ట్ 80 to 90% వచ్చినట్టుంది. ఇక్కడ చూడవచ్చు. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా చెప్పాను కదా తెల్లకంకి అని. ఇక్కడ చూడొచ్చు తెల్లకంకి ఎఫెక్ట్ బాగానే ఉంది. కొరోజన్ ఏం పని చేయలేదు, మ్యాక్సిమం అన్నిటికి వచ్చింది. తెల్లకంకి మొత్తం వచ్చింది తెల్లకంకి. ఇక్కడ చూడొచ్చు ఈ స్టెమ్ బోరర్ అటాక్ అయితేనే ఈ విధంగా వస్తుంది. ఇది పైన మడి, గొలుసంతా బాగానే వచ్చింది. ఇది సెకండ్ మడి. చూడొచ్చు తెల్లకంకి ఫుల్లీ డిసప్పాయింట్మెంట్ అనమాట. మేము కొరజన్ స్ప్రే చేసాం కాబట్టి రాకపోవచ్చు అనుకున్నాము, కానీ అయినా బాగా వచ్చింది తెల్లకంకి. ఈ RNR 15048కి అదే మెయిన్ ప్రాబ్లం. సన్న రకం కదా ఇది, స్టెమ్ బోరర్ అటాక్ అనేది బాగానే ఉంటుంది. ఇక్కడ ప్రెషర్ అవడం వల్ల ఇక్కడ లీకేజ్ అవుతుంది. ఇది మొన్ననే రీసెంట్గా పెట్టింది, ఇక్కడ లీక్ అవుతుంది. అరటి చెట్టు, కూర అరటి. ఇది కూర అరటి. ఒకసారి నిలబడి కవిత సైజ్ చూద్దాం. ఒకసారి నిలబడి. సుశాంత్ బర్త్డే సెలబ్రేషన్ చేస్తున్నాం ఫామ్లా. పట్టుకోరా కళ్యాణ్ గడ్డి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ సుశాంత్. ఉందాక మంచిగా తింటాడు. కేక్ తింటాడు, ఇష్టమారా నీకు కేక్? ఎందుకు జున్ను కూడా అది చెట్లకి ఎత్తమంది. కొంచెం బెటర్ తినాలి, పెట్టు ఒకటి పెట్టి పెట్టు, చిన్నది పెట్టు. రైట్.
బాబాయ్ ఎంత తీయకుండా అంత దగ్గు నయం ఉంటుంది ఎక్కువైతుంది పడగలరా ఏది నానా అన్ని చెట్లకి ఇట్లా మల్చింగ్ వేస్తున్నాము. ఇట్లా తీసుకొని ఇట్లా అన్ని చెట్లకి ఇట్లా గడ్డి మల్చింగ్ వేస్తున్నాము, ఎండు గడ్డి. ఇక్కడ పెసలు తెంపుతున్నాం. టైం 6:30 అవుతుంది, చీకట వస్తుంది. బాలుగడ్ పరిశాలలో ఉన్నాడు. ఎండలు ఎక్కువైతున్నాయి కాబట్టి ఇది మల్చింగ్ వేస్తే కొంచెం మాయిశ్చర్ అనేది రిటర్న్ అవుతుంది. డ్రిప్ పైప్ పైన వేసేరా శ్రావణ్, అది వేసేసి పైన వేసేయి. ఇవి అవకాడోస్. అవకాడో చిన్న చెట్లు పెట్టాం, మంచిగా వస్తుంది. టైం 6:45 అయింది. మ్యాక్సిమం అన్ని పనులు అయిపోయినాయి, వెళ్తున్నాం. వెనక రమేష్ మామ, ఎల్లేష్ బాబాయ్. హాయ్ చెప్పు మామ. వెనక పిన్నీలు.